Excite! సార్ మిమ్మల్ని ఒక విషయం అడగనా? ఏమనుకోరు కదా? కొంపదీసి పర్సనల్ విషయాలు అడుగుతావా ఏంటి? అలాంటిది ఏం కాదు సార్, పర్సనల్ కాదు సార్, అది ప్రేమ వగైరా అలాంటివి. ఇది ప్రేమ గురించా? అది కాదు సచిన్, నువ్వెప్పటి నుంచి రొమాంటిక్ ఆలోచించడం మొదలెట్టావు? సార్ యాక్చువల్గా నేను చాలా రొమాంటిక్ సార్. ఆ తర్వాత ఏమైంది? నీ గర్ల్ ఫ్రెండ్ పారిపోయిందా ఏంటి? లేదు సార్, నేను ఏ అమ్మాయినైతే ప్రేమించానో ఆ అమ్మాయికి బహుశా నేను గుర్తుండున్నాను సార్. సలోని గురించే నేను చెప్తాను. చూడు సచిన్, జీవితంలో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ పోతూనే ఉంటాయి. లైట్గా తీసుకోవాలి, లైట్గా తీసుకో, ఏం కదా? అలవాటైపోయింది సార్. సార్ అరుపు వినబడిందా మీకు? యా బాస్, నాకు వినిపించింది. కాస్త ఆపు. చుట్టుపక్కల ఎవరు కనబడలేదు సార్. మరి అరుపు ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఎస్ సార్, ఓకే సార్, ఎస్ సార్. నాకు మాత్రం చాలా బాధగా ఉంది సార్. ఐఎమ్ రియలీ ఫీలింగ్ గిల్టీ. నిన్న రాత్రి మనం ఇక్కడి నుంచే వెళ్ళాం. ఆమె అరవడం కూడా మనకు వినబడింది, కానీ ఎవరు కనబడక మనం ఏం చేయలేకపోయాం. నాకు అదే బాధగా ఉంది సత్యం. కానీ మనం లోపలికి కూడా చూసాం కదా, అప్పుడు మనకి ఎవరూ కనిపించలేదు. మనల్ని మనం నిర్ణయించుకోవడం వల్ల ఉపయోగం లేదు. హంతకుడిని ఎలాగైనా పట్టుకుని తీరాలి. అవును సార్, మనం హంతకుడిని పట్టుకునేంత వరకు కూడా ఈమె చావు కేకలు మన చెవుల్లో మోగుతూనే ఉంటాయి సార్. మై గాడ్, చాలా క్రూరంగా చంపేశారు. ఎవరు గుర్తుపట్టకూడదని ఫేస్ కూడా పాడు చేశారు. గజల్ కాస్త బాడీని తిప్పు, వెనక్కి కూడా రక్తం ఉందేమో చూడు. అవును సార్, బ్లడ్ ఉంది. చూస్తుంటే బుల్లెట్ దూసుకొచ్చినట్టుంది సార్. ఇంతకీ ఈ అమ్మాయిని ఎట్నుంచి షూట్ చేశారో ఇప్పుడే కనుక్కోవడం కష్టం. ఓకే, ఈ చుట్టుపక్కల సెర్చ్ చేయండి. మన అదృష్టం బాగుంటే బుల్లెట్ దొరికే ఛాన్స్ ఉంది. వెళ్ళి చూడండి. ఈ అమ్మాయి ఒంటి మీద చెట్ల ఆకులున్నాయి. దీన్ని బట్టి ఈ అమ్మాయి ఈ అడవి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చిందనిపిస్తోంది. హంతకుడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు సార్. ముందే మీకు ఫోన్ చేసి ఈ నిర్మానుష్యమైన ప్రదేశానికి రమ్మని పిలుచుంటాడు సార్. ఆ తర్వాత ఈమెను షూట్ చేసి ఆ తర్వాత ఏదో పెద్ద రాయితో ఆమె ముఖం మీద అంతా బాగా బాధినట్టున్నాడు సార్. మొత్తం ఫేస్ పాడైపోయింది చూడండి. నువ్వు ఈ శవాన్ని ఎన్నింటికి చూసావు? సార్ ఉదయం 7-7:30కి నేను పాలు తీసుకొని వెళ్తుంటే ఈమె ఇక్కడ పడి ఉండడం చూశాను సార్. సార్ ఈమెను ముందు నేను చూసి కళ్ళు తిరిగి పడిపోయిందేమో అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి
ఈమె చనిపోయి ఉంది సార్. చాలా దారుణంగా చంపారు సార్. చుట్టుపక్కల ఇంకెవరినైనా చూసావా? ఆ, లేదు సార్. తొందర లేదు, ఆలోచించి చెప్పు. ఎవరైనా కారులో వెళ్ళటం కానీ బైక్ లో వెళ్ళటం కానీ? ఆ, లేదు సార్, ఎవరిని చూడలేదు. అచ్చా. కాజల్, బాడీని వెంటనే ల్యాబ్కు పంపించి ఏర్పాటు చేయి. ఓకే సార్. మనం అడవిలోకి వెళ్ళొద్దారా? అక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం. సార్ ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు సార్. ఇంత రాత్రిపూట ఈమె అసలు ఈ ఫారెస్ట్ కిందకు వచ్చినట్టు? ఒకవేళ తను ఎవరైనా కిడ్నాప్ చేసి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారేమో. ఈ చుట్టుపక్కల ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో, జాగ్రత్తగా సెర్చ్ చేయి. ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది. సార్, ఎప్పుడైనా అడవిలో ఇలాంటి ఏడుపు గనుక వినిపిస్తే అప్పుడు ఏం చెయ్యాలంటే? ఆ, ఇక్కడి నుంచి పారిపోవాలా? లేదు సార్, లేకపోతే ఏంటి? ఇలాంటి ఏడుపు గనుక వినిపిస్తే వెంటనే వెతకాలని మా ఆవిడ చెప్పింది సార్. వదిన గారు సరిగ్గానే చెప్పారు. లేకపోతే నేను వెంటనే ఆవిడకి ఫోన్ చేసి ప్రణీతిని ఇంత పిరికివాణి చేసావేంటమ్మా అని అడిగేవాడిని. ఫోన్ చేయనా? వద్దు సార్, నేను ఆ బేబీ ఎక్కడుందో ఖచ్చితంగా వెతికి తీరుతాను, ప్రామిస్ సార్. కానీ తనకు మాత్రం ఫోన్ చేయొచ్చు సార్. సరే వచ్చిన పని చూడు. ఆ సౌండ్ అట్నుంచి వస్తుంది. రండి. సౌండ్ ఆ బ్రిడ్జ్ వెనక నుంచి వస్తున్నట్టుంది కదా. మై గాడ్, ఇంకో శవం. పిల్లాడి ఏడుపు ఈ శవం కింద నుంచి వినపడుతుంది. కజన్, కాస్త బాడీ తిప్పు. మై గాడ్, ఈవిని ఎవరు చంపుతారు? అసలు ఏంటి దారుణం? సార్ బహుశా ఈ పాప తల్లి ఆమె అయి ఉండొచ్చేమో. అంతకుడు తల్లిని చంపేసి పాపను వదిలేసి ఉంటాడు సార్. వాడికి నరకంలో కూడా చోటు దక్కదు సార్. మనం కానీ టైంకి రాకపోతే ఈ పాప ఆకలితో ఎంత అలమటించేది సార్. ఓకే ప్రణీత్, కాస్త ఈ పాపను పట్టుకో. రా, రా, రా. సార్, ఆ భగవంతుడి దయ వల్ల ఈ పాపకి చిన్న గాయం కూడా కాలేదు. అరే సరే, పంచి తను బయటికి తీసుకెళ్ళి. మనకు ఆ ముందు దొరికిన శవంలాగే ఈవిడ ఫేస్ కూడా పాడు చేశారు. సార్ చూస్తుంటే ఈ రెండు హత్యలు ఒకటే చేసినట్టున్నారు సార్. ఇద్దరు ఆడవాళ్ళని ఎందుకు చంపినట్టు? పాపని ఎందుకు వదిలేసినట్టు? సార్ ఒకవేళ ఆ పాపకి ఎందుకు ఏదైనా రిలేషన్ ఉందేమో? ఈ అమ్మాయిని ఇంకా దారుణంగా చంపారు. ఇలా చూడండి, గొంతు కోసి మరీ చంపారు. ఒకరినేమో షూట్ చేసి చంపారు, ఇంకొకరినేమో గొంతు కోసి చంపారు. సార్ ఈమె పార్టీ వేర్ లో ఉంది, అంటే ఏదైనా పార్టీ నుంచి తిరిగి వస్తుందేమో సార్. సార్ ఒకవేళ మా హస్బెండ్ ఏమని చంపాడేమో? ఎవరైనా తన కుటుంబ సభ్యుని చంపుకుంటారా? నవ్వబుద్ధి కావట్లేదు. అర్రెరెరెరెరెరెరె, ఏంటి తల్లి? సార్ ఒకసారి నేను ఎత్తుకుంటాను. రామ్మ బంగారం. సారీ అభిజిత్, ఆ హంతకుడు ఈ అమ్మాయి ముఖాన్ని పూర్తిగా పాడు చేసేశాడు. అందువల్ల ఈ అమ్మాయి ఫేస్ ని తయారు చేయటం సాధ్యపడదండి. ఏంటి డాక్టర్ గారు, డూ సంథింగ్. ఓటమి ఒప్పుకుంటే గెలిచేది ఎప్పుడు చెప్పండి? ఓటమి నేనెక్కడ ఒప్పుకున్నాను? నాకు ఓటమి. ఓకే సరే సరిగా మీరైనా చెప్పండి. ఈ శవం పరిస్థితి ఏంటి? ఈవిడ ఫేస్ డిజైన్ చేయొచ్చా? లేదు అభిజిత్, వీళ్ళ ఫేసుల్ని తయారు చేయడం అసలు ఏ మాత్రం సాధ్యం కాదు. డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్. విచిత్రంగా ఉందండి. మీ ఇద్దరి వల్ల కానప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారండి? గోళీలు ఆడటానికా? పని జరుగుతుంది అంటే మాకు చెప్పండి, లేదంటే మేము వెళ్ళిపోతాం. ఏంటి అభిజిత్, ఏసీబీ గారిలో తయారేమిటి? ఇదిగో అభిజిత్, ఈ అమ్మాయి బుల్లెట్ తగలటం వల్ల చనిపోయింది. ఇక ఆ అమ్మాయి చాకుతో గొంతు కోయడం వల్ల చనిపోయింది. అదిగో చూడు. వా, ఏం చెప్పారండి? చూస్తారంటే చప్పట కొట్టండి. ఇదిగోండి డాక్టర్ గారు, మేం చెప్పిన విషయాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ మాకే చెప్పడానికి ట్రై చేస్తారేంటి?
కొత్త విషయం ఏదైనా చెప్పండి సార్, వెళ్ళాక చచ్చిపోతున్నా. చెప్తా ఈ అమ్మాయికి బుల్లెట్ వెనక నుండి తగిలిందయ్యా, వెనక నుండి. ఎప్పుడు మిమ్మల్ని ఒప్పుకోక తప్పలేదు. ఇంకా ఇంకా ఏమైనా చెప్పగలరా సార్? ఎందుకు చెప్పను, ఈ అమ్మాయి చనిపోయి 9 గంటలు అవుతుందయ్యా, 9 గంటలు. ఇక ఈ శవం అది మీకు బ్రిడ్జ్ కింద దొరికింది కదా, ఈమె చనిపోయి 30 గంటలు అవుతుంది. అంటే వీళ్ళిద్దరిని అదే అడవిలో వేరే వేరే టైమింగ్స్ లో చంపారు అంటారు. అభిజిత్, ఆ అమ్మాయి చనిపోయిన తేదీ 12th నవంబర్, ఇక ఈ అమ్మాయి చనిపోయింది 13th నవంబర్ అన్నమాట. అంటే సార్ ఈ పాప 12th నవంబర్ నుంచి అక్కడ ఏడుస్తూ ఉందా? ఓకే డాక్టర్ గారు, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా? అదే ఆ చిన్నపిల్ల వాళ్ళమ్మ అటువైపున అమ్మాయిగా. అభిజిత్, డిఎన్ఏ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది కదా. అది కాదు డాక్టర్ గారు, బయట హంతకుడు వీర విహారం చేస్తున్నాడు. వాడిని మనం ఎలాగైనా పట్టుకొని తీరాలి, లేకపోతే చాలా ప్రమాదం. చూడు అభిజిత్, డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంకా రాకపోయినా ఈ పాప హెయిర్ పైన ఇంకా స్కిన్ పైన అలాగే వీళ్ళిద్దరి శవాల పైన కూడా మాకొకటి దొరికింది. అది ఇన్వెస్టిగేషన్ లో మీకు చాలా ఉపయోగపడుతుంది. అచ్చా, ఏంటది? కాటన్ ఫైబర్స్. మీరు చెప్పింది నిజమా? అదే క్లాత్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు కదా, కాటన్ ఫైబర్స్. సార్, ఈ బట్టలు తయారు చేయడానికి ఉపయోగించే కాటన్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది సార్? ఎందుకంటే ఫారెస్ట్ లో గానీ ఆ సొరంగం దగ్గర గానీ మనకేం దొరకలేదు కదా సార్. ఏదేమైనా కానీ సచిన్, నాకెందుకో ఆ హంతకుడు వీళ్ళ ముగ్గురు మీద అటాక్ చేయడానికి ముందు వేరెక్కడో దాచిపెట్టాడు అనిపిస్తోంది. అరే చిట్టి కన్నా, బహుశా అది కాటన్ మిల్ అయిండొచ్చు. పాప మొదట దొరికిన శవం పాప, ఈ రెండో శవంతో పాపకి ఏ సంబంధం లేదు. మీరు చెప్పినట్టు ఆ పాప తల్లి ఈవిడైతే మరి ఆ పాప ఒకరోజు ముందే చనిపోయిన ఆవిడ దగ్గరికి అసలు ఎలా వెళ్ళినట్టు? అవును అభిజిత్, ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది డాక్టర్ గారు. సార్, ఫారెస్ట్ కి దగ్గరలో ఉన్న కాటన్ మిల్ అంటే ఇదే సార్. ఇంకా ఇది 1 year నుంచి క్లోజ్ చేస్తుందంట సార్. చూడు సచిన్, ఇలాంటి క్లోజ్ చేసిన ఫ్యాక్టరీస్ లో ఇళ్లలోనే ఎక్కువ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. అది సరేగాని ఇంతకీ దీని ఓనర్ ఎవరో తెలిసిందా? అతని పేరు సుభాష్ అంట సార్. సుభాష్, అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పావా? చెప్పిన పని ఒక్కసారి కూడా సరిగ్గా చేయరు. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాను. సర్లే పెట్టే. చాలా తొందరపడుతున్నట్టున్నావు ఈ మిల్లును మొత్తం క్లీన్ చేయడానికి. ఆ? లోపల శవం ఉందా ఏంటి? వాట్ నాన్ సెన్స్. ఎవరు మీరు? తమరెవరు? క్లోజ్ చేసిన ఫ్యాక్టరీలో నీకేం పని? నేను ఈ మిల్లు ఓనర్ని. నా ఇష్టం వచ్చినప్పుడు తీస్తాను, లేదంటే లేదు. అంటే మీ పేరేనా సుభాష్? అవును. ఇంతకీ మీరెవరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేరం జరిగిన ప్రదేశానికి సిఐడి రాకుండా ఎలా ఉంటుంది? మీరేదో పొరపాటు పడినట్టున్నారు. ఇక్కడ ఏ నేరం జరగలేదు. అలాగా? మేము ఈ మిల్లులో ఒకసారి సెర్చ్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే ఈ మిల్లులో ఒక శవాన్ని దాచుంచారు. చూడండి, మీకు ఖచ్చితంగా ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సార్. దయచేసి నా మాట నమ్మండి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఏ శవం లేదు. నా మాట వినండి సార్. చూడండి, నేను గనక ఒక ఫోన్ కాల్ గాని చేశానంటే మీరు మళ్ళీ ఈ ఏరియాలోకే అడుగు పెట్టరు. అర్థమైందా? నిఖిల్ సార్, కమ్ హియర్. ఇతన్ని వెంటనే ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు. రండి. ఏంటి సార్ ఇది? పదండి సార్. సార్ పదండి. సార్ కాజల్, ఇలా చూడండి సార్, రక్తపు మరకలు. అంటే ఇక్కడ శవం ఉందన్నమాట. ఇక్కడ ఏదో జరిగింది. ఓ పంచే, ఈ బ్లడ్ శాంపిల్ తీసుకో. అలాగే ఆ సుభాష్ను ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు. ఓకే సార్. ఇలా రండి సార్. మిస్టర్ సుభాష్, ఇక్కడ ఏ క్రైమ్ జరగలేదని చెప్పారుగా? మరి ఇదేంటి? ఇక్కడ ఏ నేరం జరిగినప్పుడు ఇక్కడికి రక్తం ఎలా వచ్చింది? అవును, ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సమాధానం చెప్పాల్సింది నువ్వు.
సార్ ఈ టికెట్ చూడండి సార్. నేను ఒక నెల నుంచి ఇందోర్లోనే ఉన్నాను సార్. నేను లేని టైం చూసి ఖచ్చితంగా ఎవరో ఇదంతా చేసుంటారు సార్. అక్కడి నుండి రాగానే ఉన్న పళంగా మిల్లుని క్లీన్ చేయాల్సిన అవసరం ఏంటి? సంవత్సర కాలంగా ఇది క్లోజ్ చేసింది కదా. సార్ నేను ఈ మిల్లుని అమ్మాలనుకుంటున్నాను. కొనుక్కునే వాళ్ళు కూడా 2 రోజుల్లో వస్తా అన్నారు. అందుకే క్లీన్ చేస్తున్నా సార్. మిల్లు అమ్మడం కాదు కదా, ఈ కేసు కథ ఏంటో తేలే వరకు ఈ మిల్లులోకి ఒక్కరు కూడా అడుగు పెట్టకూడదు, అర్థమైందా? సార్ సచిన్, ఇది చూడండి సార్, ఇదేదో క్లబ్ పాస్ లా ఉంది. అవును క్లబ్ పాసే. సార్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాను. గుడ్. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఈ బ్లడ్ ఎవరిదనేది మనం తెలుసుకోవాలి. తెలిసిపోయింది 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 తెలిసిపోయింది. తెలిసిపోయింది. అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. తెలిసిపోయింది. ఆ, పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కినట్టుంది. వచ్చేసారా? రండి, మీ గురించి ఎదురు చూస్తున్నా. రండి. లేదు సార్, పర్లేదు. మేమేదో ఊరికే వచ్చాం. మీరు కానివ్వండి, మేము మళ్ళీ వస్తాం. పర్లేదు. రండే బాబు. అలా నేను లేదండి, మళ్ళీ వస్తాం. మీరు కానివ్వండి, మళ్ళీ వస్తాం. మీరు రెండయ్యా, నాకేం కాలేదు. షూరేగా? 100% అయ్యా. రండి, కమ్ కమ్ కమ్. మేమైతే మీకు పిచ్చి పట్టేసింది. రాహుల్ పిచ్చే పట్టింది అనుకున్నారా? అవును సార్, ఒక 2 నిమిషాల పాటు అస్సలు మాకేం అర్థం కాలేదు. అంతే. సరే డాక్టర్ గారు, ఒక విషయం చెప్పండి. మీరు ఈ రాక్షసత్వమైన డాన్స్ వేస్తున్నారు కదా, అది ఎందుకు వేస్తున్నారంటే చెప్తారా? అరే అభిజిత్, ఈ కేసు గురించి మంచి క్లూ దొరికిపోయింది. రండి చూపిస్తా. మిల్లులో మీకు రక్తపు మరకలు దొరికాయి కదా, ఆ రక్తపు మరకలు ఇదిగో ఈ అమ్మాయివి. మనం అనుకుందే కరెక్ట్. చనిపోవడానికి ముందు ఈవిడను కాటన్ మిల్లులో దాచారు పాపతో పాటు. సార్ ఎస్. సార్ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి. ఓకే. ఏముందా డిఎన్ఏ రిపోర్ట్ లో? రిపోర్ట్స్ ని బట్టి చూస్తుంటే ఈ పాప మొదట దొరికిన శవం పాప. ఈ రెండో శవంతో పాపకి ఏ సంబంధం లేదు. అదే మీకు బ్రిడ్జ్ కింద దొరికిందన్నారు కదా. వాట్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అదే జరిగింది సచిన్. ఈమె 13th నవంబర్ చనిపోయింది బుల్లెట్ తగలడం వల్ల. ఆ పాప ఈమెదే. మీరు చెప్పినట్టు ఆ పాప తల్లి ఈవిడైతే, మరి ఆ పాప ఒకరోజు ముందే చనిపోయిన ఆవిడ దగ్గరికి అసలు ఎలా వెళ్ళినట్టు? అవును అభిజిత్. ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది డాక్టర్ గారు. 2 అమ్మాయిల్ని చంపేశారు, వాళ్ళ శవాలు కూడా ఒక్క దగ్గరే ఉన్నాయి. అందులో ఒక అమ్మాయి ముందే చనిపోయింది. సార్ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా. మనం మొదట ఈ అమ్మాయి అరుపు విన్నాం కదా సార్, తను హంతకుడి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసిందేమో. ఆ ఛాన్స్ ఉంది. అప్పుడే తన బేబీని రక్షించుకోవడం కోసం బేబీని తన దగ్గర దాచిందేమో. నా ఉద్దేశంలో ఇక ఏది ఏమైనా ఈ 2 ఆడవాళ్లు ఎవరో ఏంటో మనం తెలుసుకోవాలి. సచిన్, ఒకసారి ఆ పాసు. ఆ క్లబ్ పాస్ సార్, ఇదిగోండి. ఈ క్లబ్ పేరేంటి రాక్షసంగా ఉంది? సార్ డిస్కో నైట్ 9 కి స్టార్ట్ అవుతుంది. మీరు త్వరగా వచ్చేసారు. మాకు నైట్ టైం దొరుకుద్దో లేదో అని ఇప్పుడే డాన్స్ చేయడానికి వచ్చాం. మీరు డాన్స్ చేస్తారా? నేను ఇన్స్పెక్టర్ జోసెఫ్ సిఐడి. ఓహ్, మీరు సిఐడి వాళ్ళ. వెల్కమ్ సార్. నేను ఇక్కడ డీజే సార్ని. 12th నవంబర్ నైట్ ఇక్కడ ఏదైనా థీమ్ పార్టీ జరిగిందా? గుర్తు తెచ్చుకోండి. 12th నవంబర్ నైట్? ఆ రోజు నైటే. యా సార్, థీమ్ పార్టీ జరిగింది. మీరు పేపర్లో చూసే ఉంటారు సార్. ఇది ఆ థీమ్ పార్టీ ఎంట్రీ పాసేనా? అవును సార్. ఈ ఫోటోను ఒకసారి జాగ్రత్తగా చూడు. ఓ మై గాడ్, ఏమైంది సార్ ఈమెకి? ఈమెను ఎవరో హత్య చేశారు. ఇంత దారుణంగానా? మొహం అంతా పాడు చేశారు సార్. చనిపోవడానికి ముందు ఈ అమ్మాయి పార్టీకి ఇక్కడికి వచ్చింది, అది కూడా ఇదే డ్రెస్ లో. ఈ అమ్మాయిని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి. తన డ్రెస్ ని బాగా అబ్జర్వ్ చేయి. నీకేదైనా గుర్తుకు రావచ్చేమో. ఈ డ్రెస్ సౌమ్య వేసుకుంది సార్. సౌమ్య కుమార్.
సౌమ్య కుమార్ ఎస్ సార్, తన ఒక మోడల్. తను ఎప్పుడు యాడ్స్ లో, మ్యూజిక్ వీడియోస్ లో యాక్ట్ చేస్తూనే ఉంటుంది. మీరు టీవీలో చూసే ఉంటారు. అంత టైం మాకెక్కడుంది బాస్? కాస్త ఆ అమ్మాయి అడ్రస్ ఇవ్వు. సార్, అడ్రస్ నా దగ్గర లేదు, కానీ సార్ నాకు ఫోటోగ్రాఫర్ తెలుసు, తన దగ్గర ఉండొచ్చు. మరి ఇంకెందుకు లేటు, ఫోన్ చేయి. హలో హలో శ్యామ్, అది ఆ మోడల్ ఉంది కదా సౌమ్య, ఒకసారి తన అడ్రస్ ఇవ్వా? చెప్పు. బిల్డింగ్ నెంబర్ 19, శాంతినగర్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సార్, అది ఆ బిల్డింగ్. మాకు వినపడింది. థ్యాంక్ యూ. ఇది సౌమ్య గారి ఇల్లేనా? అవునండి, సౌమ్య ఇంట్లో లేదు. ఇంతకీ మీరెవరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. అమ్మయ్య, థ్యాంక్ గాడ్ మీరు వచ్చేశారు. చూడండి, నేను సౌమ్య హస్బెండ్ని, నీల్. నా వైఫ్ గురించి ఏమైనా తెలిసిందా సార్? తెలియడం అయితే తెలిసింది, కానీ అదో బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? ఏమైంది సార్? తను హత్య చేయబడింది. మీరు చెప్పేది అబద్ధం. మీరు పొరపడుతున్నారు. ఆమెనెవరో హత్య చేశారు. లేదు, చూడు. లేదు, నా సౌమ్య చనిపోయి ఉండదు. లేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సౌమ్యకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు సార్, తనకెవరు శత్రువులు లేరు సార్. సరే, చివరిసారిగా తనని ఎప్పుడు చూసావు? సార్, 2 రోజుల క్రితం మేము ఎరా అనే క్లబ్కు వెళ్ళాం. తను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కానీ ఆ రోజు రాత్రే తన జీవితంలో ఆఖరి రోజు అవుతుందని నేను ఊహించలేదు సార్. క్లబ్ లో తను నీతో పాటే ఉందిగా, ఎలా మాయమైంది? సార్, నేను కాసేపు బయటకు వెళ్ళాను సార్. తిరిగి వచ్చి చూసేసరికి తనక్కడ లేదు సార్. ఆ తర్వాత ఏం జరిగింది? నేను తనకు ఫోన్ చేశాను, కానీ తన ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది సార్. తర్వాత ఆ తర్వాత నేను పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళాను. అక్కడ పార్కింగ్ లో పెట్టిన కారు కూడా లేదు. పార్కింగ్ లో కార్ లేదా? తను ఏదో అర్జెంట్ పనుండి బయటికెళ్ళిందేమో అనుకున్నాను. సౌమ్య చెప్పా పెట్టకుండా కారు తీసుకుని ఎందుకు వెళ్ళిపోయింది? అదే నాకు అర్థం కాలేదు సార్. తనని ఎవరు చెప్పుంటారు? ఏంటి, ఇంట్లో చాలా బొకేలున్నాయి? ఏదైనా పార్టీ జరిగిందా ఏంటి? సార్, ఈ బొకేల వల్ల మా జీవితం నరకమైపోయింది సార్. ఎందుకు? అర్థమయ్యేలా చెప్పండి. సార్, సౌమ్యకు ఒక ఫ్యాన్ ఉన్నాడు. తనను ఇబ్బంది పెట్టేవాడు. రోజు ఈ బొకేలు పంపిస్తుంటాడు. నా భార్య ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది సార్, అయినా కూడా తను మారలేదు. ఇదిగో చూడండి, నిన్న కూడా ఈ బొకే పంపించాడు సార్. ఫ్రాగ్రెన్స్ ఫ్లోరిస్ట్. మనం ఇక్కడికి వెళ్తే సౌమ్యకి ఫ్లవర్స్ ఎవరు పంపించారో తెలుస్తుంది. ఏ బొకే కావాలి సార్? ఫ్లాట్ నెంబర్ 501, బిల్డింగ్ నెంబర్ 19, శాంతినగర్ లో బొకే పంపారు కదా? అవును, కానీ వీఆర్ ఫ్రమ్ సిఐడి. అక్కడ ఎవరు ఉంటారో మీకు తెలుసా? సౌమ్య అని ఒక అమ్మాయి ఉంటుంది సార్. ఆమెకి బొకేస్ ఎవరు పంపుతారు? రాఖీ అని అతను పంపుతాడు సార్. ఈ రాకీ రోజు వస్తాడా? వస్తాడు సార్. ఎన్ని గంటలకు వస్తాడు? సార్, తను ఇప్పుడు ఈ టైంకి వస్తాడు సార్. రాకీ ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఇక్కడ ఉన్నామనే విషయం అతనికి చెప్పకండి. నెంబర్ ఏమొచ్చింది? సరే, నంబర్ అదే సౌమ్యకు వచ్చే నంబరే. సార్, అంటే ఆ హంతకుడు సౌమ్యకి ఇక్కడి నుంచే ఫోన్ చేసి ఫారెస్ట్ కి రమ్మని పిలిచాడనమాట. ఆ తర్వాత ఈ అడవిలోనే ఆమెను చంపేశాడు.
హాయ్ బ్రదర్, ఇంతకీ నా స్పెషల్ బుక్ రెడీ అయిందా? అయ్యింది. వావ్, సూపర్, చాలా బాగుంది. ఈ బొకే చాలా కాస్ట్లీది. అవునా? ఇంతకీ నువ్వెవరు? ఏయ్, ఏంటి రసంగా? పదరా పద, నడు. సౌమ్యను ఎందుకు చంపావు? సౌమ్య చనిపోయిందా? ఎక్కువ నాటకాలు ఆడకే. 4 పీకాననుకో, జీవితంలో ఎప్పుడు ఎవరికి బొకేలు పంపడానికి కూడా పనికిరావు. సార్, అయినా బొకేలు పంపించడం తప్పేం కాదు కదా? సౌమ్యకి పెళ్ళైందని నీకు ఆల్రెడీ తెలుసు కదా, అయినా కూడా ఆమెకు బొకేలు పంపేవాడివి. సార్, తనంటే నాకు చాలా ఇష్టం సార్. అయినా తనకు పెళ్ళైనంత మాత్రాన బొకేలు పంపించడంలో తప్పేంటి సార్? తప్పేంటని అడుగుతున్నావా? ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఒక అమ్మాయికి బొకేలు పంపడానికి బుద్ధి లేదా? పైగా తప్పేంటని అడుగుతున్నావా? లే పైకి. ఎందుకు హత్య చేసావు సౌమ్యాన్ని? సార్, నేను తనని హత్య చేయలేదు సార్. 12th నవంబర్ రాత్రి క్లబ్ కి వెళ్ళావు కదా నువ్వు? సార్, క్లబ్ కా? సార్, నేను అసలు క్లబ్ కే వెళ్ళాను సార్. అయినా సౌమ్య చనిపోయిందని నాకు తెలుసుంటే తనకి బొకే పంపించాలని ఎందుకు అనుకుంటాను సార్? సార్, నేను నిజం చెప్తున్నాను సార్. వివేక్, మొబైల్ కంపెనీ నుంచి సౌమ్య కాల్ డీటెయిల్స్ వచ్చినాయా? సార్, యా వివేక్, సార్ సౌమ్యకి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోయింది సార్. గుడ్ జాబ్ వివేక్. 12వ తేదీ సౌమ్యకి ఒకే ఒక ఫోన్ వచ్చింది, అది నైట్ 11 o'clock. అవును సార్, మొబైల్ నెట్వర్క్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక పీసీఓ నెంబర్ సార్. పీసీఓ నెంబరా? అవును సార్, ఈ నెంబర్ తాలూకు పీసీఓ మంగళనగర్ లో ఉంది సార్. నువ్వు చెప్పింది నిజం? అవును సార్. ఈ ఏరియా అడవికి కాటన్ మిల్కి మధ్యలో ఉంది కదా, అక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అడవిలో ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఇక్కడికొచ్చి పీసీఓ పెట్టిన నాదుడెవర్రా బాబు? అవును సార్, చూస్తుంటే చాలా పాత బూత్ లా ఉంది. చాలా ఇయర్స్ గా దీన్ని యూజ్ చేయనట్టున్నారు. వర్క్ చేస్తుందో లేదో కూడా తెలియట్లేదు. ఫోన్ వచ్చింది ఇక్కడి నుంచో కాదు, చూడు. సార్, ఫోన్ వర్క్ చేస్తోంది. ఫోన్ వర్క్ చేస్తోందా? ఓసారి నీ నెంబర్కి డైల్ చేయి. నెంబర్ ఏమొచ్చింది? సరే, నంబర్ అది సౌమ్యకు వచ్చిన నంబరే. సార్, అంటే ఆ హంతకుడు సౌమ్యకి ఇక్కడి నుంచే ఫోన్ చేసి ఫారెస్ట్ కి రమ్మని పిలిచాడనమాట. ఆ తర్వాత ఈ అడవిలోనే ఆమెను చంపేశాడు. ఆ అమ్మాయి పప్పులో పార్టీ వదిలిపెట్టి ఏదో ఫోన్ కాల్ వచ్చిందని ఇంత నిర్మానుష్యమైన ప్రదేశానికి రావడం ఏంటి? ఎవరు ఫోన్ చేస్తుంటారు తనకి? ఏం చెప్పుంటాడు అసలు ఫోన్లో? ఓ పని చేయండి, ఈ చుట్టుపక్కల మొత్తం సెర్చ్ చేయండి. డెఫినెట్ గా ఏదైనా క్లూ దొరకచ్చు. ఏంటది? రక్తం. రక్తం ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది? కజల్, కాస్త ఈ బ్లడ్ శాంపిల్ తీసుకో. ఎస్ సార్. సార్, ఒకసారి అక్కడ చూడండి. కార్. ఇంత అడవిలోకి కార్ ఎలా వచ్చినట్టు? ఇక్కడేంటి 2 కార్లు ఉన్నాయి? పైగా చుట్టుపక్కల ఎవరు కనపడడం లేదు. సార్, సార్ ఈ కార్ సౌమ్యాది కదా? WN93T3131. ఇది ఆ అమ్మాయి కారు బాగానే ఉంది. మరి ఆ కారు ఎవరిది? సార్, బహుశా ఈ కార్ హంతకుడు కావచ్చేమో. కారు వదిలిపెట్టాడానికి వాడికైనా తెక్కా ఉన్నదా? కజర్, ఓసారి కారు మొత్తాన్ని జాగ్రత్తగా సెర్చ్ చేయి. ఐడియా ఏమైనా దొరుకుతుందో చూడు. ఓకే సార్. ఆ అమ్మాయి తన కారులో ఇక్కడ దాకా వచ్చి కారు ఇక్కడ పార్క్ చేసి ఈ దారి గుండానే పీసీఓ దగ్గరికి వెళ్ళినట్టుంది. నాకెందుకో ఆ పీసీఓలని ఏదో జరిగి ఉంటుంది అనిపిస్తోంది. పైగా ఇక్కడ రక్తం మరకలు కూడా చూసావుగా. అవును సార్, కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్ సార్. ఆ హంతకుడు సౌమ్యాన్ని పిలిచింది
మర్డర్ చేయడానికే సార్, లేదంటే ఇంత ఫారెస్ట్ ఏరియాకి పిలవాల్సిన అవసరం ఉంది? అదే కదా. సార్ యా కజిన్. కార్ లో ఐడి ఏం దొరకలేదు సార్. పిల్లల సామాన్లు దొరికాయి, డైఫర్స్, పాల బాటిల్, ఇంకా ఈ బొమ్మలు. అంటే ఖచ్చితంగా ఈ సామాన్ అంతా కూడా ఆ బేబీదేనము? అదే మనకు ఆ రోజు శవం దగ్గర బేబీ దొరికింది కదా సార్. ఆ ఛాన్స్ ఉంది. మనం సెర్చింగ్కి వెళ్ళినప్పుడు ఆ పాప ఓ శవం దగ్గర దొరికింది, కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఎక్కడో దూరంగా రోడ్డు దగ్గర శవం పడింది కదా. అంటే ఆ సెకండ్ కార్ బహుశా రెండో అమ్మాయిదేనేమో? ఆ ఛాన్స్ ఉంది సచిన్. కానీ ఆ రెండో ఆవిడెవరు? ఆవిడకి సౌమ్యకి అసలు సంబంధం ఏంటి? ఎందుకు ఆవిడ తనని వెంబడిస్తూ ఇంత నిర్మానుష్యమైన ప్రదేశానికి వచ్చింది? సచిన్ ఆర్టీఓ ఆఫీసుకు ఫోన్ చేసి ఈ కారు ఎవరిదో ఏంటో తెలుసుకో. నా భార్య నన్ను వదిలి వెళ్ళడానికి వీల్లేదు. మీరెక్కడో పొరపాటు పడి ఉంటారు. తను లేకుండా నేను ఎలా బతకగలను సార్? చూడండి, మేం కూడా దాని గురించి చాలా బాధపడుతున్నాం. కానీ తనే అని మీకెలా తెలిసింది? BX30 B349 ఈ వెహికల్ మీదే కదా? నాదే. తనీషాకు సౌమ్య అనే అమ్మాయి ఎవరైనా తెలుసా? సౌమ్య? సౌమ్య కుమార్, చూడండి, మీ పాప మాకు ఓ శవం దగ్గర దొరికింది. ఆ డెడ్ బాడీ సౌమ్యది. సౌమ్యని కూడా హత్య చేశారా? మీకు సౌమ్య తెలుసా? నా భార్య సౌమ్య గారి డిజైనర్ సార్. సౌమ్య గారి డ్రెస్లన్నీ నా భార్య డిజైన్ చేసేది సార్. తనీషా ఓ ఫ్యాషన్ డిజైనరా? అవును. 2 నెలల క్రితమే నా భార్యను సౌమ్య గారు అపాయింట్ చేశారు. తను చాలా ఆనందపడింది. సౌమ్య గారు తనకి మంచి శాలరీ ఇచ్చేవారు. 12th నవంబర్ నైట్ తనీషా ఎక్కడుంది? తను ఏదైనా డిస్కోకి వెళ్ళిందా పార్టీ కోసం? గుర్తు తెచ్చుకోండి. 12th నవంబర్ ఆ? తను ఆ రోజు నుంచే కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? అదేంటి? మేము ముగ్గురు, నేను, నా భార్య, పాపం తీసుకుని డిన్నర్ కి వెళ్ళాం సార్. అదే సార్ ఎలైట్ రెస్టారెంట్ కి. తర్వాత ఏమైంది? ఫుడ్ ఆర్డర్ చేసి నేను వాష్రూమ్ కి వెళ్ళాను. అప్పుడు నా భార్య పాపతో పాటు కారిడార్ లో ఉంది సార్. తర్వాత నేను వచ్చి చూసేసరికి తను చాలా టెన్షన్ లో ఉన్నట్టు అనిపించింది. టెన్షన్? ఏ విషయం గురించి? అదైతే నాకు చెప్పలేదు సార్. కానీ నాకు అర్జెంట్ పని ఉంది, నేను బయటికి వెళ్తున్నానని చెప్పింది. ఎక్కడికి వెళ్తుందో ఏదైనా చెప్పిందా? లేదు. ఇప్పుడు మీరు నన్నేం అడగొద్దు, వచ్చిన తర్వాత చెప్తాను అంది. కానీ నాకెలా తెలుస్తుంది తను ఎప్పటికీ తిరిగి రాదు అని? పాపను తనతో పాటు ఎందుకు తీసుకెళ్ళింది? తను లేకుండా పాప ఒక్క క్షణం కూడా ఉండలేదు సార్. అందుకే పాపను తీసుకెళ్ళింది. సరే, ఆ రెస్టారెంట్ పేరేంటి? ఎలైట్ రెస్టారెంట్. ఈ తనిష ఇక్కడ నిలబడి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది వింటోంది. అవును సార్. తను అక్కడ ఏదైతే విందో అది చాలా భయంకరమైంది అనుకుంటా. అందుకే తను అక్కడి నుంచి వెళ్లిపోయింది. వీళ్ళిద్దరూ కెమెరాకు అటువైపు తిరిగి కూర్చున్నారు. ఒక్కసారి ఈ ఫోటోని జాగ్రత్తగా చూడు. ఈ ఫోటోలో ఉన్న ఆమె ఇక్కడికి 2 రోజుల క్రితం డిన్నర్కి వచ్చిందా? సార్ అది ఇక్కడికి రోజు చాలా మంది వస్తూనే ఉంటారు సార్. తనతో పాటు ఒక చిన్న పాప కూడా ఉంది. తన హస్బెండ్ కూడా ఉన్నాడు. ఇతనే. గుర్తొచ్చింది మేడం, ఈవిడ ఎందుకో నా మీద ఫైర్ అయింది మేడం. నీ మీద ఫైర్ అయిందా? కొంచెం వివరంగా చెప్పు. తను నన్ను మినరల్ వాటర్ తీసుకురమ్మంది. నేను తీసుకుని వెళ్లేసరికి తను కారిడార్ లో నిలబడింది. కానీ ఏమైందో ఏమో సడన్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచింది సార్. ఏం జరుగుంటుంది? వాటర్ తెమ్మని చెప్పి తీసుకొచ్చాక తిట్టిందా? అవును సార్. తనీషా హస్బెండ్ కూడా ఇదే చెప్పాడు. తను బాత్రూమ్ లో నుంచి బయటికి రాగానే తనీషా కారిడార్ లోనే ఉందని. సార్, గ్యారంటీగా తనని కారిడార్ లో కలవడానికి ఎవరో వచ్చి ఉంటారు. అయ్యుండొచ్చు నిఖిల్. సరేగాని నాకు ఒక విషయం చెప్పు. ఈ సీసీటీవీ కెమెరా కారిడార్ లో కూడా ఉందా? ఉంది సార్. నాకు ఆ రికార్డెడ్ కంటెంట్ ఒకసారి చూపించు. రండి సార్. గమనిస్తున్నారా మీరిద్దరు? ఈ తనిష ఇక్కడ నిలబడి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది వింటోంది. అవును సార్.
తనక్కడ ఏదైతే విండో అది చాలా భయంకరమైంది అనుకుంటా. అందుకే తన అక్కడి నుంచి వెళ్లిపోయింది. వీళ్ళిద్దరూ కెమెరాకి అటువైపు తిరిగి కూర్చున్నారు. ఫేసెస్ క్లియర్ గా కనిపించట్లేదుగా. ఇదేంటి, ఈ జాకెట్ ని ఎక్కడ చూసినట్టుంది. మీరు ఎక్కడ చూశారు సార్? అదే నేను ఆలోచిస్తున్నాను. దీన్ని క్లబ్ ఏరాలో అక్కడున్న డీజేస్ అన్ని వేసుకోవడం చూశాను. సార్ ఆ డీజే సన్నీ మీద అనుమానంగా ఉంది సార్. ఆ తనిషా సౌమ్య హత్యలకు సంబంధించి. ఓ పని చేద్దాం, ఈ డీజేస్ అన్నిని పట్టుకొని 4 లాగితే అన్ని బయటకు వస్తాయిగా. ఏంటి ఎవరు లేరు? సార్ ఎవరు మీరు? అడగకుండా లోపలికి వచ్చారేంటి? రాకూడదా? అడగకుండా లోపలికి రావడం చాలా తప్పు సార్. ఎవరిని అడగాలి? నన్నే. అప్పుడు నువ్వెక్కడుండాలి? బయట. కదా మరి బయట డ్యూటీ చేయకుండా మహారాజా వారు లోపలేం చేస్తున్నట్టు అడిగేది నిన్నే. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సార్ వాష్రూమ్కి వెళ్ళాను సార్. ఇంతకు ముందు మమ్మల్ని చూసావుగా. మీరు సిఐడి వాళ్ళు కదా? ఈ సన్నీ ఎక్కడా? ఆయన ఈ రోజు రాలేదు సార్. ఈవినింగ్ అయినా వస్తారు కదా? తెలీదు మేడం. అతను ఎక్కడ ఉంటాడు? సార్ అది కూడా తెలీదు. ఇక్కడ మేనేజర్ ఎక్కడా? ఈ రోజు రాలేదు సార్. అయితే మేనేజర్ కు ఫోన్ చేసి సన్నీ అడ్రస్ తెలుసుకో త్వరగా. సార్ ఆయన నెంబర్ నా దగ్గర లేదు. అరే, ఒకవేళ నీకు డ్యూటీలో ఏదైనా అయితే మరి ఎవరికి ఫోన్ చేస్తావు? మీకే సార్. సార్ మీరు సాయంత్రం రండి సార్. గమనించారా సార్, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు సన్నీ మధ్యాహ్నం కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, కానీ ఈ రోజు ఒక్కడు కూడా లేడు. సరే ఏం పర్లేదు, మేము సాయంత్రం వస్తాం. హలో, ఇక్కడంతా తారుమారైపోయింది. ఆ సిఐడి వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఏంటి? లేదు లేదు, నువ్వు అసలు ఇక్కడికి రానే రావద్దు. ముందు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. త్వరగా వెళ్ళు. అసలు నన్ను కొట్టినెవరు? ఎవరికి ఫోన్ చేశావు? రాంగ్ నెంబర్ సార్. రాంగ్ నంబర్ ఇప్పుడు రైట్ నంబర్ అవుతాయి. ఇంతకీ నేనెవరు? ఎవరో స్కూల్లో హెడ్ మాస్టర్ కొట్టేవాడు. పెళ్ళయ్యాక పెళ్ళం కొట్టింది, కానీ వాళ్ళు ఎప్పుడు ఇంత గట్టిగా కొట్టలేదు సార్. మీ దెబ్బకి నా కళ్ళు బయలు గమ్మని సార్. లెగరా, లెగో. మర్యాదగా నిజం చెప్పు. చెప్పు, అసలు ఈ కథంతా ఎవరు నడిపించారు? హాయ్ రాకీ. హాయ్ రా. హాయ్ రా. హాయ్. ఇక మనం పండుగ చేసుకోవచ్చు, ఎందుకంటే మన డబ్బు మనకు వస్తుంది కదా. ఆ డబ్బు మనకు వస్తే మన లైఫే మారిపోతుంది. ఏమంటావు? సరే గాని ఇంతకీ మన బాస్ ఎక్కడ? వస్తాడులే, కాసేపు వెయిట్ చేయి. సార్ ఇతను రాకీ, సౌమ్యకి ఇతను పూలు పంపించేవాడు సార్. సార్ వీళ్ళు వాళ్ళిద్దరే కదా ఆ రోజు సీసీటీవీ కెమెరాలో రెస్టారెంట్ లో మాట్లాడుకోవడం చూసా. అదిగో వచ్చేసారు. మీరు చెప్పిన పని కరెక్ట్ గా చేశారు. థ్యాంక్ యూ బాస్. మీరు దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చేయండి. మేము వెంటనే సిటీని వదిలేసి దూరంగా వెళ్తాం. సిటీ నుంచేంటి? నేను మిమ్మల్ని ఈ లోకం నుంచే పంపిస్తాను. ఏంటి సార్ మీరు అనేది?
నాకు ముందు నుంచే వీడి మీద అనుమానంగా ఉంది. పదండి. ఏంటి సార్ మీరు చేస్తుంది? సార్ ఇది కరెక్ట్ కాదు సార్, మీరు చీట్ చేస్తున్నారు. సార్ మీరు చేసేది చాలా తప్పు సార్. తప్పమ్మా తప్పు. మీరసలు నీతులే చెప్పకూడదు. రేయ్, సిఐడి వాడు, వదలు, వదలు. అసలేమీ తెలియనట్టు ఎంత అమాయకంగా నటించావురా? సార్ సార్ వదిలేండి సార్, వదలండి. సార్ నేనే తప్పు చేయలేదు సార్. మీ మీదొట్టు. నా మీద ఒట్టేస్తావా? ఎంత ధైర్యంగా నీకు? ఆ? ఆయ్! సార్ నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు సార్ నా ప్లాన్ ఇలా ఫెయిల్ అవుతుందని. అది నీ కర్మ బాస్. సిఐడి ఏదైనా కేసు టేకప్ చేస్తే హంతకుల గుండెల్లో గుణపాలు దిగుతాయి. ఇక నీ ప్లాన్ ఎంతరా? సౌమ్యాని తనీషాని ఎందుకు చంపావు? సౌమ్య వల్ల నా జీవితం రోడ్డు పాలైపోయింది. అదేదో కాస్త క్లియర్ గా చెప్పు. సార్ సౌమ్య మోడల్ కాబట్టి 2 ఏళ్ల క్రితం నేను ఢిల్లీలో ఫ్యాషన్ షో ఏర్పాటు చేశాను. ఆఖరి నిమిషంలో తను రాలేదు సార్. నన్ను మోసం చేసింది. ఇంత చిన్న విషయానికే తన ప్రాణం తీస్తావరా? నాకు కొన్ని లక్షల్లో నష్టం జరిగింది. ఆ స్పాన్సర్స్ నాపై కేసు పెట్టారు సార్. నాకు జరిగిన అవమానం వల్ల నేను ఫ్యాషన్ ఇండస్ట్రీనే వదిలేయాల్సి వచ్చింది సార్. సార్ ఇతను మాకు డబ్బాస్ చూపించాడు సార్, అందుకే మీరు ఇదంతా చేయాల్సి వచ్చింది సార్. సౌమ్యను ప్రేమించావు కదరా నువ్వు? ఆ? తన ప్రాణాల్ని కాపాడాల్సిన నువ్వే తన ప్రాణాన్ని తీశావు. సార్ తను నన్ను కాదు, తన భర్తను ప్రేమించాడు సార్. అది తట్టుకోలేక నేను తనని చంపేశాను సార్. సిగ్గులేదురా నీకు? సౌమ్యకి పెళ్ళైంది, కుటుంబం ఉంది, తనకు బాధ్యతలున్నాయి. కానీ మీలాంటి మృగాలు మంచి చెడు ఏమీ ఆలోచించకుండా అమ్మాయిల వెంటపడి వాళ్ళని వేధిస్తున్నారు. అసలు తనీషా మీకు చేసిన అన్యాయం ఏంటి? ఆ రోజు తనీష ఎలైట్ రెస్టారెంట్ లో మా ప్లాన్ మొత్తం వినేసింది. తనిష సౌమ్యకి ఆ విషయం చెప్పే ముందే మా పథకం ప్రకారం తనిష కాల్ చేసి మీ డాడీకి యాక్సిడెంట్ అయిందని చెప్పాం. అందుకే అంత రాత్రిపూట కూడా ఆ ఫారెస్ట్ లోకి వచ్చింది. అక్కడి నుంచే కదా ఆమెకు ఫోన్ చేశారు. అవును సార్, మేము తనిషాని డైవర్ట్ చేయడానికి అలా కాల్ చేసి పిలిచాం, కానీ సౌమ్యాన్ని చంపడం తను చూసేసింది. ఈ బుర్ర తక్కువ వాళ్ళు ఆలోచించకుండా సౌమ్య శవాన్ని తీసుకొచ్చి నా మిల్లులో దాచిపెట్టారు. అంతేకాదు వీళ్ళు తనీషాతో పాటు వాళ్ళ పాపను కూడా తీసుకొచ్చారు. అప్పుడు నేను వాళ్ళిద్దరిని కూడా చంపేమని చెప్పాను. నేను తన్ని చంపేలోపే తనక్కడి నుంచి పారిపోయింది, కానీ పాపను ఎక్కడ దాచిందో మాకు తెలియలేదు. తనిషానైతే చంపేశాం, కానీ పాప దొరకలేదు. మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడికిక్కడే గొంతు నిలిమి చంపేయాలనిపిస్తోంది, కానీ చట్టాన్ని అతిక్రమించలేం కదా. మీరు ముగ్గురు చాలా పెద్ద తప్పు చేశారు. ఇద్దరు ఆడవాళ్ళని చంపడమే కాకుండా అమాయకురాలైన పసిపాపని తల్లి లేని అనాథం చేశారు. ఇక మీ బతుకులు బస్టాండేనా? ఎందుకంతలా భయపడుతున్నావు? ఎవరో నన్ను చంపాలనుకుంటున్నారు. చంపాలనుకుంటున్నారా? ఈ డ్రెస్ నాది కాదు. ఎవరో నన్ను చంపాలని మార్చేసి దీన్ని గ్రీన్ రూమ్ లో ఉంచారు.